ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. శ్రీ స్కాంద మహాపురాణమునందు రెండవదగు వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యమున 7వ అధ్యాయం. ధరణీదేవికి వకుళమాలిక శ్రీనివాసుని ఉదంతమును చెప్పుట. శ్రేష్ఠురాలైన ఈ కన్య మీకు ఎక్కడ కలిసినది? ఇక్కడ ఎందుకు వచ్చినది? ఈమె పూజింపదగిన దానివలే కనిపించుచున్నది అని పలికెను. ఓ దేవి, ఈ దివ్యాంగన నిన్ను చూడవలెనని వచ్చినది. శివుని సన్నిధి యందు దేవాలయమును మాతో కలిసినది. మేము అడుగగా మిమ్ము చూడవలెనని అంతఃపురం నందు మిమ్ము సులభముగా కలుసుకొనుటకు వీలగునా అని ప్రశ్నించగా, మేము ధరణీదేవి సేవకురాళ్లమని మాతో వచ్చినతో ఆమెను సులభముగా దర్శింపవచ్చునని పలుకగా, ఈమె మాతో వచ్చినది కనుక ఆమె రాకకు కారణమును అడిగి తెలుసుకొనవచ్చును అని పలికిరి. వారి మాటలు విని వసుంధర ఇట్లు అడిగెను. ఓ దేవి, నీవు ఎచ్చటి నుండి వచ్చితివి? నాతో పని ఏమి? నిజముగా నీవు వచ్చిన పని చెప్పుము, నేను చూసేదను అనెను. వకుళమాలిక పలికెను. నేను వెంకటాద్రి నుండి వచ్చి తిని. నా పేరు వకుళమాలిక. నారాయణుడు మాకు స్వామి. అతడు శ్రీ వెంకటాచలంపై నివసించును. ఒకసారి అంశవలే తెల్లగా ఉన్నది, మనస్సు వలె వేగముగా పోవునది అయిన అశ్వమునెక్కి వేటకై బయలుదేరి వనములలో తిరుగుచూ అచ్చటచ్చట సుందరములైన సరస్సులను చూచెను. ఆ వనముల యందు ఏనుగులను, సింహములను, గవయవములను, శరభములను, నల్లచార దుప్పలను, చిలుకలను, పావురములను, హంసలను, మరెన్నో పక్షులను చూచెను. తరువాత ఒకచోట ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించుచున్నది, మదము వర్షించుచున్నది, ఆడు ఏనుగులతో కూడి ఉన్నది, ఎత్తైనది అయి ఉన్న ఒక గజరాజను చూచెను. శ్రీనివాసుడు చెప్పగా, శంకుడనే రాజు స్వామి తీర్థము వద్ద తపస్సు చేయుట. ఒక అడవి నుండి మరొక అడవిలోనికి వెళ్ళుచూ గొప్ప పర్వతంపై జనార్దనుని ప్రతిష్ఠించి తపస్సు చేయుచున్న శంకుని చేరెను. ఆ శంకుడు నిత్యము శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న జనార్దనుని భక్తితో అర్చించుచుండెను. శంఖనాగభిలము అనే ఒక ఉత్తమమైన సరస్సు కూడా అక్కడ కలదు. ఆ సరస్సు యొక్క తీరమునందు శ్రీనివాసుడు అశ్వముపై నుండి దిగి ఒక రాజువలే వేషమును ధరించి ఆ శంకుని వద్దకు వెళ్ళి, ఓ నృపశ్రేష్ఠ, ఈ శేషాద్రి పాదము వద్ద నీవు ఏమి చేయుచున్నావు అని అడిగెను. శంకుడు చెప్పెను, నేను ఐహాయ దేశమునకు చెందిన వాడను, శ్వేతుడని రాజుకుమారుడను. మహావిష్ణువును సంప్రీతుని చేయుటకై ఇచ్చట అన్ని విధములైన క్రతువులను చేసి తిని. అయినప్పటికీ ఆ విష్ణువును చూడలేకపోయి తిని. అప్పుడు అన్ని బాధలను పోగొట్టు దివ్యవాణి ఇట్లు పలికెను. ఓ రాజా, నా మాట వినుము. నేనిచ్చట ప్రత్యక్షము కాను. నీవు నారాయణాద్రికి వెళ్ళి తపస్సు చేయుము అని స్పష్టముగా పలికెను. ఆ మాటను అనుసరించి నేను ఆ ప్రదేశమును విడిచి ఇచ్చటకు వచ్చి జనార్దనుని ప్రతిష్ఠించి అర్చించుచుంటిని. అగస్త్యుని యొక్క అనుగ్రహమును వలన నిత్యము స్వామిని విధిపూర్వకముగా అర్చించుచుంటిని అని శంకుడు చెప్పగా, శ్రీనివాసుడు నవ్వి ఇట్లనెను. నీవు ఇచ్చట ఏమి చేయుచుంటివి? నారాయణాద్రికి వెళ్ళుము. ఈ మార్గమును అనుసరించి కొండపైకి వెళ్ళుము. పశ్చిమముగా ఉన్న శిఖరము నందున్న మర్రి చెట్టు క్రింద బాలుని రూపంలో ఉన్న విశ్వక్షేణునికి నమస్కరింపుము. తరువాత స్వామి పుష్కరిణికి వెళ్ళి స్నానము చేయుము. దాని పశ్చిమ తీరంలో ఒక రావి చెట్టును, ప్రక్కన ఒక పుట్టను చూడగలవు. ఆ రెండింటికి మధ్యన నీవు తపస్సు చేయుము అని అతడిని ప్రేరేపించెను. ఆ పుట్ట యందు ఒక తెల్లని వరాహము తిరుగాడుచుండును. అది పుణ్యము చేసిన వారికి మాత్రమే కనిపించును అని ఆదేశించి స్వామి హయరూఢుడై వేటకు ఏగెను. ఒక వనము నుండి మరొక వనమునకు వెళ్ళుచు ఆరణి నదీ తీరమును చేరెను. ఆ నదీ తీరమునందు అశ్వంపై నుండి దిగి సంచరింపసాగెను. అప్పుడు సమీప వనము నుండి పద్మములు, కలువల, సుగంధములతో నిండిన చల్లని గాలి శ్రామమును పోగొట్టునట్లు మెల్లగా వీచి పురుషోత్తముడైన స్వామిని సేవించెను. చెట్లు పువ్వులను స్వామిపై కురిపించుచు సేవించెను. పువ్వులు
బరువుతో క్రిందకు వంగిన చెట్ల నుండి పువ్వులు కోయుచు స్వామి ముందుకు సాగి ఆ గజరాజును పువ్వులను కోయుచున్న చక్కని వేషములు ధరించిన మబ్బులలో మెరుపుల వలేనున్న కన్యలను చూచెను. వారి మధ్యలో మిక్కిలి మనోహరముగా ఉన్న సుందరి లక్ష్మీతో సమానమై బంగారు వర్ణముతో వెలుగుచుండగా ఆమె యందు మనస్సు కలవాడయ్యెను. ఆ కన్యను పొందగోరి చెలికత్తెలను ఈమె ఎవరని ప్రశ్నించగా వారు ఆమె ఆకాశరాజు కుమార్తె అని తెలిపిరి. అది విని అశ్వము నెక్కి స్వామి తన నివాసమైన పర్వతమునకు త్వరగా తిరిగి వచ్చెను. స్వామి పుష్కరిణి తటమునందున్న తన నివాసమునకు తిరిగి వచ్చి స్వామి నన్ను పిలిచి, చెలి వకులమాలిక, ఆకాశరాజు నగరమునకు వెళ్ళి అంతఃపురమున ప్రవేశించి ఆ రాజు భార్య అయిన ధరణీదేవిని చూచి కుశలమడుగుము. సౌందర్యవతి అయిన ఆమె కుమార్తె పద్మావతిని అడుగుము. రాజు అభిమతమును తెలుసుకొని త్వరగా తిరిగి రమ్ము అని స్వామి ఆదేశింపగా, ఓ దేవి, నేనిచ్చటకు వచ్చి తిని కనుక మంత్రులతో కూడిన రాజుతో కలిసి తగిన విధముగా చేయుము. వకులమాలిక మాట ననుసరించి ధరణ్యాదులు వివాహము నిశ్చయించుట, కన్యతో విచారించి పిమ్మట సమాధానము ఇయ్యవలసినది. వరాహస్వామి ఇట్లు చెప్పెను అని వకులమాలిక చెప్పగా రాణి మిక్కిలి సంతోషించి ఆకాశరాజును పద్మావతిని రావించెను. మంత్రుల మధ్య రాణి వకులమాలిక చెప్పిన మాటలను రాజుకు చెప్పెను. అది విన్న రాజు పురోహితులతో కూడిన మంత్రులతో ఈ విధముగా పలికెను. ఆకాశరాజు ఇట్లు చెప్పెను, ఈ కన్య అయోనిజ, దివ్య శుభగ కమలాలయ. అటువంటి ఈమెను దేవదేవుడైన వెంకటాద్రి నివాసుడు అడిగెను. నా మనోరథము ఇప్పటికీ సంపూర్ణమైనది, మీ అభిప్రాయము తెలియజేయండి అని పలుకగా మంత్రిగణము మిక్కిలి సంతోషించి, ఓ రాజా, మేము కృతార్థులమైతిమి. మీ వంశము అన్ని వంశములలోకి ఉత్తమమైనది కాగలదు. ఈ మీ కన్య సాటిలేనిదై లక్ష్మీదేవితో సమానురాలు కాగలదు. కనుక పరమాత్ముడు శార్ఘపాణి అయిన దేవదేవునికి ఇయ్యగలరు. ఇది వసంతకాలం శుభకరమైనది కనుక ఈ శుభకార్యమును వెంటనే చేయవలసినది. బృహస్పతి చెప్పిన విధముగా వివాహ లగ్నమును స్థిరపరచుట, వివాహము కొరకు లగ్నమును నిశ్చయించుటకై బృహస్పతిని రావింపుడు అని చెప్పగా దేవలోకము నుండి బృహస్పతిని పిలిపించి కన్యకకు వరుణకు వివాహమునకు తగిన ముహూర్తమును చూడమని కోరెను. రాజు ఇట్లు పలికెను, కన్య జన్మ నక్షత్రము శీర్షము కాగా స్వామిది శ్రవణ నక్షత్రము కనుక వారికి తగిన ముహూర్తము నిర్ణయింపుడు. అది విని బృహస్పతి వారిద్దరికీ తగినది ఉత్తర పల్గుని, వారిద్దరికీ సుఖమును వృద్ధి చేయునది కనుక వారికి వైశాఖ మాసమునందు ఉత్తర పల్గుని నక్షత్రమునందు వివాహము విధిపూర్వకముగా చేయదగినది. వరాహస్వామి చెప్పెను. ఆకాశరాజు బృహస్పతిని సత్కరించి పంపివేశెను. తరువాత స్వామి దూతిక అయిన వకులమాలికను పిలిచి, నీవు స్వామి వద్దకు వెళ్ళుము. వైశాఖ మాసమునందు స్వామికి కళ్యాణమని చెప్పుము. ఓ సువ్రత, వివాహమునకు ఏర్పాట్లు చేసి రమ్ము అని చెప్పెను. తర్వాత దేవికి ఇష్టుడైన శుకుని ఆ వకులమాలికతో పంపించెను. వాయుదేవుని తన పుత్రుని ఇంద్రాదులను ఆహ్వానించుటకు పంపెను. విశ్వకర్మాదులు వియద్రాజపురమును అలంకరించుట, పురమును అలంకరించుటకై విశ్వకర్మను పిలిచి నియోగింపగా అతడు ఒక్క నిమిషములో ఆ పురమంతటిని అలంకరించెను. ఇంద్రుడు పుష్పవృష్టి కురిపించెను. అప్సరసోగణములు నాట్యము చేసెను. కుబేరుడు ధనధాన్యముల చేత రాజభవనమును నింపివేసెను. యముడు భూమిపై నివసించు మానవులందరినీ రోగము లేనివారిగా చేసెను. వరుణుడు రత్నములు ముత్యములలో నింపివేసెను. ఈ విధముగా అన్నింటినీ సమకూర్చి దేవతలందరూ వృషాద్రికి వెళ్ళిరి. వరాహ స్వామి చెప్పెను. తరువాత ఆమె శుకునితో కలిసి వెంకటాద్రిపై ఉన్న స్వామి ఆలయమునకు చేరెను. అశ్వముపై నుండి దిగి శుకునితో కలిసి లోనికి వెళ్ళి రత్నపీఠంపై లక్ష్మితో కలిసి ఉన్న సులోచనుడైన స్వామిని చూచెను. స్వామికి నమస్కరించి జరిగినదంతయు చెప్పెను. ఓ ప్రభో, ఈ శుకుడు మంగళకరమైన వార్తను చెప్పుటకు వచ్చెను అని విన్నవించెను. శ్రీనివాసునికి శుకుడు పద్మావతి పరిణయ వృత్తాంతమును వివరించుట,
విషయమును చెప్పుమని స్వామి అడుగగా శుకుడు ఇట్లు పలికెను. స్వామి, భూమిసుత అయిన పద్మావతి, ఓ మాధవ, నన్ను అంగీకరింపుము. నీ నామములను ఎల్లప్పుడూ పలుకుదును, నీ ఆకారమునే సదా స్మరింతును. ఓ రమాపతే, నీ చిహ్నములను భుజములపై ధరింతును. పంచ సంస్కారములు పొందిన భక్తులను అర్చింతును. ఓ మధుసూదన, నీ ప్రీతి కొరకు అన్ని పనులను చేయుదురు. ఈ విధముగా ఎల్లప్పుడూ చేయు దానను కనుక నా తండ్రి అనుమతిని అనుసరించి నాపై దయ చూపుము. ఓ మాధవ, నన్ను అంగీకరింపుము అని విన్నవించినది అని శుకుడు చెప్పగా స్వామి మిక్కిలి ఆనందించెను. పద్మావతి శుకునికి స్వామి ఇచ్చిన మాలను ధరించుట. పద్మావతితో కళ్యాణము కొరకై దేవతలతో కలిసి వచ్చెదను. ఓ సుఖ, నేనిట్లు చెప్పితినని ఆమెకు నీవు చెప్పుము. శుకుడు ఆ మాటలు విని స్వామి ఇచ్చిన వనమాలికను తీసుకొని ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతి వద్దకు వెళ్ళాను. కస్తూరి వాసనతో కూడిన ఆ తులసిమాలను పద్మావతికిచ్చి స్వామి చెప్పిన శుభకరమైన సందేశమును శుకుడు ఆమెకు అందజేశాను. పద్మావతి ఆ మాటలు విని మాలను తీసుకుని తలపై ధరించి ఉచితములైన అలంకారములను ధరించి స్వామి కొరకు ఎదురు చూచుచుండెను. ఆకాశరాజు చంద్రుని సాదరముగా పిలిపించి, ఓ రాజన్, వివిధములైన రసములతో కూడుకున్న అన్నమును తయారుని చేయించుము. విష్ణువుకు నివేదన కావింపవలేను. దేవతలకు, ఋషులకు, మానవులకు నచ్చునది, సుగంధముతో కూడుకున్నది అయిన 4 విధములైన పరమాన్నములను నీ అమృత కిరణములతో చేయుము అని తగిన ఏర్పాట్లు చేసి ఆకాశరాజు స్వామి రాకకై ఎదురు చూడసాగెను. సంతోషంతో నిండిన మనస్సుతో ధరణీదేవితో కలిసి కుమార్తె పద్మావతిని అలంకరింపచేసి సభలో మంత్రులతో నిలిచియుండెను. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వరాహస్వామి చెప్పెను. తరువాత దేవాది దేవుడైన స్వామి తనకు ఇష్టురాలైన లక్ష్మిని పిలిచి, ఓ కళ్యాణి, వివాహము కొరకు ఇప్పుడేమి చేయవలేనో చెప్పుము. ఓ రమ, నీ సకులను ఆజ్ఞాపించుము. నాకు ఇష్టమైన దానిని చేయుము అని పలుకగా లక్ష్మి తన చెలికత్తెలను పిలిచి వారిని స్వామి అలంకారమునకై ప్రేరేపించెను. లక్ష్మి ఆజ్ఞను పొంది ప్రీతి సుగంధ భరితమైన తైలమును కొనివచ్చెను. శృతి పట్టు వస్త్రములతో స్వామి సన్నిధి యందు నిలిచెను. స్మృతి సంతోషముతో ఆభరణములను తీసుకొని వచ్చెను. ధృతి అద్దమును పట్టుకొనెను. శాంతి కస్తూరిని ధరించెను. హ్రీ కర్పూరము, అగరు మొదలైన వాటితో చేసిన యక్షకర్ధమమును తీసుకొని వచ్చెను. కీర్తి బంగారు పట్టమును రత్నములతో కూడిన కిరీటమును పట్టుకొనెను. శచీదేవి ఛత్రము పట్టగా ఒక చామరమును సరస్వతి, మరొక దానిని పార్వతి పట్టిరి. విజయ, అజయ విసనకర్రలు పట్టుకొనిరి. అన్ని వస్తువులను తీసుకొని వచ్చిన వారిని చూచి లక్ష్మి వెంటనే లేచి సుగంధయుక్తమైన నూనెతో స్వామి తల అంటెను. గంధచూర్ణముతో నలుగు పెట్టి ఏనుగుల చేత తేబడిన బంగారు కుండలలోని నీటితో స్నానము చేయించెను. ఆకాశ గంగాది సర్వతీర్థముల నుండి తీసుకొని వచ్చిన కర్పూరము మొదలైన వాటితో సుగంధముగా ఉన్న ఆ బంగారు కుండలలోని నీటిని ఒకదాని తర్వాత ఒకటిగా తీసుకొని లక్ష్మి స్వామికి స్నానం చేయించెను. తరువాత నల్లని వెంట్రుకలకు పొగబట్టి ముడివేసెను. బంగారము వర్ణములో ఉన్న సుగంధమయ అనులేపములతో స్వామి దేహమును అలెదెను. పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టి మొలతాటిని కట్టి కిరీటము మొదలైన ఆభరణములు అన్నింటినీ అలంకరించెను. రత్నాంగులీయకములను అన్ని వ్రేళ్లకు తొడిగెను. ధృతి స్వామికి అద్దమును చూపెను. ఆ అద్దమున చూచుకొని స్వామి స్వయముగా ఊర్ధ్వ పుండ్రములను దిద్దుకొనెను. తరువాత లక్ష్మితో కలిసి గరుడునిపై ఎక్కెను. బ్రహ్మాదులతో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజపురమునకు వచ్చుట. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, కుబేరుడు మొదలైన వారు సేవించుచుండగా వశిష్ఠాది మునులతో, సనకాది యోగులతో, భక్తులతో, భాగవతులతో కలిసి స్వామి నారాయణపురికి వెళ్ళెను. గంధర్వులు పాటలు పాడిరి, అప్సరసలు నాట్యము చేసిరి. స్వామిని సన్నిధియందు దేవదుందుబులు మ్రోగినవి. మునులు స్వస్తి వాచకములు పలుకుచు స్వామిని అనుసరించిరి. స్వామి దేవగణములతో
విశ్వక్షేణుడు మొదలైన పార్షాదులతో వకులాది సభ్యులు రథములపై వెంటరాగా చక్కగా అలంకరింపబడిన ఆకాశరాజపురమును చేరుకొనెను. పద్మావతి పరిణయ ఘట్టము. స్వామి నగరమునకు చేరిన తరువాత వధువు పద్మావతి ఐరావతముపై ఎక్కి నగరమునకు ప్రదక్షిణ చేసి గోపురము వద్దకు వచ్చి నిలిచెను. వధూవరులను ఆకాశరాజు తీసుకొని వచ్చి బంధువులతో కలిసి వేచియుండెను. అప్పుడు స్వామి తన మెడలో ఉన్న మాలను తీసి చిరునవ్వుతో పద్మావతి మెడలో వేసెను. పద్మావతి కూడా మల్లికలతో కూర్చిన మాలను స్వామి మెడలో వేసెను. ఈ విధముగా వారు ఇరువురు 3 సార్లు చేసి తరువాత తమ తమ వాహనములపై నుండి దిగిరి పిమ్మట పీఠముపై ఒక్క క్షణము కూర్చొని శుభకరమైన గృహమునందు ప్రవేశించిరి. వారితో పాటు బ్రహ్మాది దేవగణములు కూడా ప్రవేశించినవి. బ్రహ్మ వారి చేత మంగళసూత్రమును కట్టుట, అంకురార్పణము చేయుట మొదలైనవి చేయించెను. లాజాహోమము ముగిసిన తరువాత వ్రతాదేశమును పొంది వధూవరులు ఇద్దరు శయనించిరి. 4వ దినమున అంతయు పూర్తి చేసి బ్రహ్మ ఆకాశరాజు వద్ద వీడ్కోలు తీసుకొని గరుడునిపై విష్ణువును 2 దేవేరులతో కూర్చుండబెట్టి బయలుదేరెను. దివ్య దుందుబులు మ్రోగుచుండగా వృషభాద్రికి చేరి బ్రహ్మాదులు దేవతాగణములు దేవదేవుని స్తుతించిరి. శుకుడు మొదలైన మునిగణములు కూడా స్వామిని స్తుతింపగా సంతోషించి స్వామి మణిమంటపమునందు ప్రవేశించెను. లక్ష్మీ పద్మావతులతో కలిసి సింహాసనము వద్దకు వెళ్ళెను. వధూవరులకు ఆకాశరాజు కానుకలను ఇచ్చుట. అప్పుడు ఆ ఆకాశరాజు ఇంద్రాదులతో కలిసి తన కుమార్తెకు విష్ణువునకు కానుకలను ఇచ్చుట మొదలు పెట్టెను. బంగారు గుండిగలలో వరి ధాన్యమును, అనేక పాత్రలతో పెసలును, 100ల కొద్దీ నేతి కుండలను ఇచ్చెను. 1000 కొలది పాలకుండలను, మరెన్నో పెరుగు కుండలను, దివ్యములైన మామిడి, అరటి, కొబ్బరికాయలను ఇచ్చెను. ఉసిరికాయలను, గుమ్మిడి పండ్లను, బొంత అరటి పండ్లను, పనస పండ్లను, మాదీఫలములను, చక్కెరతో నిండిన కుండలను ఇచ్చెను. బంగారము, మణులు, ముత్యములు, పట్టు పుట్టములను, కోట్ల కొలది దాసులను, ఆవులను ఇచ్చెను. హంసవలే చంద్రుని వలె తెల్లగా ఉన్న 10,000 గుర్రములను ఇచ్చెను. ఎత్తుగా ఉన్నవి, ఎల్లప్పుడూ మత్తు కలిగి ఉన్నవి అయిన ఏనుగులను 100కి పైగా ఇచ్చెను. అంతఃపురములో సంచరించువారు నాట్యమునందు, గానమునందు నైపుణ్యము గలవారు అయిన 4,000 మంది స్త్రీలను శ్రీనివాసుడైన విష్ణువుకు సమర్పించెను. వీటన్నిటినీ ఇచ్చి స్వామి ఎదుట నిలిచెను. శ్రీనివాసుని కృప వలన ఆకాశరాజు భక్తి రూపమైన వరమును పొందుట. 2 దేవేరులతో కూడిన ఆ శ్రీనివాసుడు ఇది అంతయు చూచి మిక్కిలి సంతోషించెను. అట్లు మిక్కిలి సంతసించిన వెంకటేశ్వరుడు తన మామగారిని చూచి, ఓ రాజా, నీకు ఏదైనా వరం కావాలన్నా కోరుకొనుము అని అడిగెను. అది విని ఆకాశరాజు, ఓ దేవా, నీ పాద పద్మముల యందే నా మనస్సు ఎల్లప్పుడూ ఎటువంటి చాంచల్యము లేక లగ్నమై ఉండునట్లు వరమిమ్ము. నాకు నీ యందు నిశ్చలమైన భక్తి కలుగుగాక అని కోరెను. స్వామి పలికెను, ఓ రాజేంద్ర, నీవేదైతే అడిగితివో అది అంతయు కాగలదు అని వరమిచ్చి యథోచితముగా సన్మానించెను. వివాహమునకు వచ్చిన బ్రహ్మాదులు తమ తమ ఇళ్లకు వెళ్ళుట. తరువాత విష్ణువు, బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతలందరినీ తగినట్లు సత్కరించి వారి వారి ఇళ్లకు వెళ్ళుటకు అనుమతిని ఇచ్చెను. వారందరూ వెళ్ళిన తరువాత లక్ష్మీ పద్మావతులతో కలిసి స్వామి పుష్కరిణి తీరమందు పూర్వము వలె సంచరించుతూ కుమారస్వామిచే దివ్యాలయమునందు అర్చింపబడుచు ఉండెను. శ్రీ స్కాంద మహాపురాణమందలి 2వ వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యమందలి 8వ అధ్యాయం సమాప్తము. వసు బోయవాని వృత్తాంతము పద్మసరస్సు మహత్యము. భూదేవి పలికెను, ఓ భూధర, కలియుగమునందు నీవెవరికి కనిపించదవు? దివ్యాకృతి గల శ్రీనివాసుని ఎవరు చూచెదరు? ఈ విషయములను వినవలేను అని నాకు కుతూహలము కలదు, కనుక చెప్పుము అనెను. వరాహస్వామి ఇట్లు చెప్పెను, ఓ దేవి, భవిష్యత్తులో జరగబోవు దానిని చెప్పెదను వినుము.
ఈ పవిత్రమైన కొండపై వసు వసు వసువను బోయవాడు ఉండును. అతడు పురుషోత్తముని యందు భక్తి కలిగి చామలు పండించుచుండును. పండిన చామలను వండి తేనెతో కలిపి శ్రీదేవి భూదేవులతో కలిసి ఉన్న స్వామికి నివేదించుచుండెను. ఈ విధమైన భక్తి కల అతడికి చిత్రావతి అను భార్య కలదు. ఆమె వీరుడు పేరు కల కొడుకును కనెను. వసువు పతిభక్తి కలిగిన భార్యతో పుత్రునితో కలిసి జీవించుచుండెను. ఒకనాడు కుమారునికి చామలను రక్షింపుమని చెప్పి వసువు భార్యతో కలిసి తేనెను వెదుక కోరెను. తేనె పట్లను వెతుకుటకై అతడు త్వరగా మరొక అడవికి వెళ్ళెను. బాలుడైన వీరుడు చామలను తీసి నిప్పులలో వేసి వాటిని పిండి చేసి చెట్టు క్రింద ఉన్న శ్రీనివాసునికి నైవేద్యం పెట్టి తరువాత దానిని తిని సుఖముగా ఉండెను. ఇంతలో వసువు తేనె తీసుకుని వచ్చి చామలు లేకపోవట చూచి కొడుకును బెదిరించి విషయము తెలుసుకొనెను. కోపముతో కత్తి తీసి కుమారుని చంపుటకు చేతనయే ఎత్తెను. కుమారుని చంపుటకు వసువు చేతినెత్తినగానే వృక్షమునందున్న విష్ణువు ఆ కత్తిని పట్టుకొనెను. కత్తిని పట్టుకున్నదెవరు అని వసువు వెనుకకు తిరిగి చూచెను. శంఖము చక్రము గదలను ధరించినవాడు, వృక్షమునందు సగము వరకు కనిపించుచున్న విగ్రహము గలవాడు అయిన విష్ణువును చూచి ఆ కత్తిని వదిలిపెట్టి వసువు నమస్కరించెను. ఓ దేవదేవ, నీవు ఈ పని ఎలా చేసితివి అని ప్రశ్నించెను. స్వామి ఇట్లు చెప్పెను. ఓ వసు, వినుము. నీ కుమారునికి నా యందు మిక్కిలి భక్తి కలదు. అతడు నీకంటే నాకు మిక్కిలి ఇష్టుడు కనుక నేనిచ్చట ప్రత్యక్షమైతిని. ఈ స్వామి పుష్కరిణి తీరమందంతటా నేను ఉండగలను అని స్వామి చెప్పగా వసువు చాలా సంతోషమును పొందెను. రంగదాసు శ్రీనివాసుని సేవించుటకు శేషాచలమునకు వెళ్ళుట. ఆ సమయమందే పాండ్య దేశము నుండి వచ్చిన వాడు చిన్ననాటి నుండి శూద్రుడైనప్పటికీ విష్ణుభక్తి కలవాడు ఆగు రంగదాసు నారాయణపురిని చేరి వరాహస్వామికి నమస్కరించి వెంకటాద్రిపై నివాసమున్న శ్రీనివాసుని గూర్చి వినెను. స్వయముగా ఉద్భవించినవాడు దేవదేవులచే సేవింపబడువాడు అయిన ఆ స్వామిని చూచుటకు బయలుదేరెను. సువర్ణముఖి నదిని చేరి స్నానము చేసి ఆ నదిని దాటెను. ఆ నదీ తీరమునందున్న పద్మ సరోవరమున స్నానము చేసి ఆ సరస్తీరములో బలరామునితో కూడి ఉన్న కృష్ణుని నమస్కరించెను. నమస్కరించిన తరువాత ఏనుగుల గుంపుతో కూడిన అడవిని చేరెను. తరువాత మెల్లగా శేషాద్రిని చేరి ఒక సెలయేటిని చూచెను. దాని సమీపమునకు వెళ్ళి కపిలునిచే పూజింపబడు శివుని, దానికి ముందు చక్రతీర్థమును, మిక్కిలి లోతు కలిగిన పాపనాశన తీర్థమును చూచెను. దానిలో స్నానం చేసి మెల్లమెల్లగా వెంకటాద్రిని చేరెను. దారిలో వైకానసుని కలిసెను. 12 సంవత్సరముల వయసు మాత్రమే కలిగినప్పటికీ ఆ రంగదాసు కొండపైకెక్కి స్వామి పుష్కరిని చేరి భక్తి కలిగిన వాడై అచ్చట స్నానము చేసెను. వైకానసుడైన గోపీనాథునిచే పూజింపబడువాడు, అడవి మధ్యలో చెట్టు క్రింద ఉన్నవాడు, స్వామి పుష్కరిణి తీరమునందు ఉన్నవాడు, తామరల కన్నుల కలవాడు, శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్నవాడు, ఆకాశమునందు ఉన్నవాడు, పచ్చని వస్త్రములు ధరించిన నల్లని ఆకృతి కలవాడు, శుభమును కలిగించువాడు, పక్కన శంఖము చక్రము గద ఖడ్గము కలిగిన ఉన్నవాడు, తలపై రెక్కలను విప్పి నిలిచి ఉన్న గరుత్మంతుడు కలవాడు, శార్ఘమను ధనస్సును బాణమును ధరించినవాడు అయిన స్వామిని చూచెను. శ్రీనివాసుని కొరకు రంగదాసు దివ్య ఉద్యానమును మండపములను నిర్మించుట. ఈ విధముగా ఉన్న శ్రీనివాసుని చూచి ఆ రంగదాసు ఆశ్చర్యపడి ఈ స్వామికి ఆరామమును నిర్మించవలేను అని నిశ్చయించుకొనెను. ఆ విధముగా మనసులో నిశ్చయించుకొని బుద్ధిమంతుడైన రంగదాసు వైకానసునిచ్చే నైవేద్యమును ప్రతిదినము చేయించెను. చుట్టూ ఉన్న అడవిని మెల్లమెల్లగా నరికి పక్కన ఉన్న చెట్లను పడగొట్టెను. స్వామి ఆజ్ఞాపించగా అచ్చటనున్న చింత చెట్టును, లక్ష్మీదేవికి ఇష్టమైన సంపంగి చెట్టును మాత్రము కొట్టివేయలేదు. ఆ రెండింటినీ వదిలిపెట్టి స్వామికి చుట్టూరా రాతి గోడను కట్టెను. ఆ గోడ చుట్టూ పూల మొక్కలను నాటెను. మల్లెలు, గన్నేరు, తామరలు, బొండు మల్లెలు, మందారములు, జాజి, తులసి,
సంపంగల వనములను ఏర్పరచెను. అచ్చటనే ఒక బావి త్రవ్వి ఆ బావి నీటితో మొక్కలను అన్నింటినీ పెంచెను. అచ్చట పూసిన పువ్వులతో తనే పలు విధములుగా మాలలను తయారు చేసి స్వామికి పూజలు చేయువానికి ఇచ్చెను. అతడు ఆ మాలలను తీసుకుని శ్రీదేవి భూదేవులతో కలిసి ఉన్న శ్రీనివాసుని తలపై భుజములపై అలంకరించెను. విశుద్ధమతి కలిగిన ఆ రంగదాసు ఈ విధముగా స్వామికి కైంకర్యము చేయుచుండగా 7 సంవత్సరములు గడిచిపోయెను. ఒకనాడు ఆ రంగదాసు పుష్పములు కోయుచుండెను. రంగదాసు గంధర్వుల క్రీడను చూచి స్వామి కైంకర్యమును మరుచుట ఆరామమునందున్న సరస్సులో స్నానము చేయుటకు ఒక గంధర్వుడు గంధర్వరాజు కన్యలతో కలిసి అచ్చటకు వచ్చెను. అతడు తన విమానమున భూమిపై దింపి తనతో వచ్చిన వారితో కలిసి ఆ సరస్సులో స్నానము చేయుట ఆరంభించెను. రంగదాస్ ఆ క్రీడలను చూచి మాల కట్టుట మర్చిపోయెను. ఇంద్రియ నిగ్రహమును కలిగిన వాడైనప్పటికీ వారి క్రీడలను చూచి రేత స్ఖలనమును పొందెను. అతడు ఆ విధముగా చూచుచుండగానే ఆ గంధర్వుడు సుందరమైన ఆ సరస్సు నుండి బయటకు వచ్చి దివ్య వస్త్రములను ధరించి తనతో వచ్చిన స్త్రీలతో నవ్వుతూ దివ్య విమానమునెక్కి అలకాపురికై పయనమయ్యెను. ఆ గంధర్వుడు వెళ్ళిపోగా రంగదాసు తిరిగి సృహలోకి వచ్చెను. తన స్థితికి తానే సిగ్గుపడి కట్టిన మాలలను విడిచిపెట్టి సరస్సులో స్నానం చేసి తిరిగి పువ్వులను కోసి మెల్లగా దేవాలయమునకు వెళ్ళెను. ఆ పూజ వేళ దాటిపోయిన తరువాత వచ్చిన రంగదాసును చూచి వైకానసుడు, ఓ మిత్రమా, ఆలస్యమునకు కారణమేమి అని ప్రశ్నించెను. మాలలు కూడా కట్టలేదు, తోటకు వెళ్ళి ఏమి చేసితివి అనెను. వరాహస్వామి చెప్పెను. వైకానసుడు ఈ విధముగా అడగగా రంగదాసు సిగ్గుపడి ఏమీ చెప్పలేకపోయెను. ఆ విధముగా లజ్జితుడైన రంగదాసుతో స్వామి ఇట్లనెను. తన స్థితిని గుర్తించి లజ్జితుడైన రంగదాసుతో స్వామి పలుకుట, ఓ రంగదాస, నీవేల సిగ్గుపడుచుంటివి? నిన్ను మోహితునిగా చేసినది నేనే. నీవు నిజముగా జితేంద్రుడవు కనుక ధైర్యం వహించుము. నీవు కూడా గంధర్వరాజు వలె ఈ భూమిపై ఒక గొప్ప రాజు కాగలవు. నా యందు ఎల్లప్పుడూ భక్తి కలిగి గొప్ప భోగములను అనుభవింపగలవు. నా ఆలయమునకు ప్రాకారమును విమానమును కట్టింపగలవు. అప్పుడు నేను మిక్కిలి ప్రీతిని పొంది నీకు ముక్తిని ప్రసాదించెదను. ప్రస్తుతం నీవు ఈ శరీరమును వదిలి పెట్టు వరకు ఇచ్చటనే నా సేవ చేయుము. నా భక్తులైన వారికి వారి కోరికలను ఈ విధముగానే తీర్చి ముక్తిని ప్రసాదించెదను అని పలికి స్వామి ఊరుకుండెను. అది విని రంగదాసు తోటను ఉత్తమమైనదిగా తీర్చిదిద్దెను. తొండమానుడును రాజు వృత్తాంతం. 100 కంటే ఎక్కువ సంవత్సరములు స్వామిని సేవించి బుద్ధిమంతుడగు ఆ రంగదాసు స్వర్గమునకు వెళ్ళెను. పిమ్మట చంద్రవంశమునందు తొండమానుడను పేరుతో జన్మించెను. సువీరునికి నందినికి జన్మించిన ఆ తొండమానుడు 5వ ఏటనే ఎవరి ప్రేరణ లేక విష్ణు భక్తుడయ్యను. మంచి నడవడికకు, శౌర్యమునకు, వీరత్వమునకు స్థానమై ఉండెను. అతడు సౌందర్యవతి అయిన పాండ్యరాజు కుమార్తె పద్మను పరిణయమాడెను. తరువాత 100 మంది కన్యలు వేరు వేరు దేశములకు చెందినవారు ఆ తొండమానునికి స్వయముగా వరించిరి. నారాయణపురమునందు నివసించుచు ఆ తొండమానుడు దేవేంద్రుని వలె భోగములను అనుభవించెను. సింహం వంటి పరాక్రమం గల అతడు తండ్రి వద్ద అనుజ్ఞ తీసుకొని ఒకనాడు వేటకు బయలుదేరెను. వేటకై ఆ వీరుడు వెంకటాద్రిని సమీపించెను. తొండమానుడు వేటకై వెంకటాచలమునకు వెళ్ళుట. పరివారంతో కలిసి తొండమానుడు సంచరించుచు మదధారలను విడుచుచున్న ఒక గజరాజును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. దానిని పట్టుకొనుటకు వెంబడించి సువర్ణముఖి నదిని దాటి బ్రహ్మర్షి ఉత్తముడు అయిన శుకుని చూచెను. అతడికి నమస్కరించి అనుజ్ఞ తీసుకొని తరువాత ఒక వనం నుండి మరొక వనమునకు వెళ్ళుచు పుట్ట ఆకారంలో ఉన్న రేణుకాదేవిని చూచెను. ఇష్టులైన భక్తులకు వారి కోరికలను తీర్చునది, పవిత్రమైన తోటయందు నివసించున్నది, ఎల్లప్పుడూ పరివారంతో కూడియున్నది, దేవతలచే కూడా పూజింపబడినది అయిన ఆ దేవిని చూచి తొండమానుడు నమస్కరించి ఎడమ దిక్కుకు బయలుదేరెను. శ్రీనివాసుని వద్ద ఉన్న 5 వన్నెల చిలుక వృత్తాంతము. తొండమానుడు 5 వన్నెల
గల ఒక చిలుకను చూచి దానిని పట్టుకొనుటకు వెంబడించెను. ఆ చిలుక శ్రీనివాస అని పలుకుతూ కొండవైపుకు ఎగిరిపోయెను. దానిని వెంబడించుచు తొండమానుడు కొండనెక్కెను. వివిధములైన గుహలను, చుట్టూరా ఉన్న శిఖరములను చూచుచూ ముందుకు సాగెను. చిలుకను వెతుకుచూ చామలు ఉన్న పొలము వద్దకు వచ్చెను. ఆ చిలుక కనిపించక అక్కడ ఉన్న కాపలావాడిని చూచెను. ఆ వనేచరుడు వచ్చుచున్న రాజును చూచి సత్వరమే లేచి నిలబడి వినయముతో నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడెను. తొండమానుడు కూడా నమస్కరించి 5 వన్నెల చిలుక ఇటు వచ్చినది నీవు చూచితివా అని అడిగెను. ఓ వనేచర, ఆ చిలుక శ్రీనివాస అని పలుకుచూ ఎటు వెళ్ళినది? వనేచరుడు పలికెను. ఓ రాజేంద్ర, 5 వన్నెల గల ఆ చిలుక శ్రీనివాసునికి మిక్కిలి ఇష్టమైనది. శ్రీదేవి భూదేవులచే పెంచబడుతూ అది ఎప్పుడూ స్వామి పక్కనే ఉండును. స్వామి సన్నిధిలో, స్వామి పుష్కరిణి సమీపంలో ఎప్పుడూ సంచరించుచు ఆ చిలుకను పట్టుటం ఎవరికి సాధ్యం కాదు. ఉత్తమమైన ఆ కొండ కొమ్మపై స్వేచ్ఛగా తిరుగుచు సాయంకాల సమయమునకు స్వామిని చేరి అచ్చట నివసించును. ఆ స్వామిని సేవించుటకు నేనిప్పుడు అచ్చటకు వెళ్ళుచున్నాను. కనుక నీవు ఈ చెట్టు క్రింద కూర్చొని విశ్రాంతి తీసుకొను. నా ఈ పుత్రునితో కలిసి నచ్చినట్లు నీవు ఇచ్చట వ్యవహరింపుము. రాజు ఇట్లు పలికెను. ఆ జనార్దనుని చూచుటకు నేను కూడా నీతో వచ్చేదను. వెంకటాద్రిపై నివసించు ఆ దేవదేవుని నాకు చూపుము. రాజు పలికిన ఆ మాటలు విని వనేచరుడు తేనెతో కలిపిన చామలను మామిడాకు దొన్నెలో ఉంచుకొని రాజుతో కలిసి స్వామిని చూచుటకు వెళ్ళెను. వనచరునితో కలిసి తొండమానుడు శ్రీనివాసుని వద్దకు వెళ్ళుట. వాళ్ళిద్దరూ చాలా దూరం రాళ్లతో నిండిన దారిపై నడిచి శుభకరమైన స్వామి పుష్కరిణికి చేరిరి. అచ్చట స్నానం చేసి ఆ వనచరుడు రాజుతో కలిసి స్వామిని సమీపించి మహాత్ముడైన ఆ రాజుకు దేవదేవుని చూపెను. స్వామి పుష్కరిణి తీరమునందు శ్రీవృక్షము క్రింద ఉండెను. ఆగిసే చెట్టు వంటి వర్ణము కలిగి తామరల వంటి విశాలమైన కన్నులు కలిగి ఉండెను. 4 చేతులు కలిగి మృదువైన శరీరావయవములు కలిగి కొద్దిగా నవ్వుతున్న ముఖము కలిగి దివ్యములైన పట్టు వస్త్రములను ధరించి కిరీటము, కంకణము మొదలైన ఆభరణములతో ప్రకాశించుచున్న స్వామిని చూచెను. 2 ప్రక్కల రూపవతులైన శ్రీదేవి భూదేవులను కలిగి చుట్టూరా శంఖము, చక్రము, ఖడ్గము, ధనస్సు కలిగి ఉండెను. మరెన్నో దివ్యములైన మాలలు కలిగి 3 సంధ్యలాయందు కుమారస్వామిచే ఆరాధింపబడుచున్న పురుషోత్తముడైన స్వామిని చూచెను. పుట్టలో దాగి ఉన్న పాదాబ్జములు కలిగిన జానువుల వరకు ఉన్న చేతులు కలిగిన స్వామిని చూచి మిక్కిలి సంతోషించి వారిద్దరూ నమస్కరించిరి. రాజు అంజలి ఘటించి ఆశ్చర్యముతో విప్పారిన కన్నులతో ఆనంద తరంగములలో తేలియాడుచు ఏమీ తెలియని స్థితిలో ఉండెను. వనచరుడు తాను తెచ్చిన తేనె కలిపిన చామలను స్వామికి నివేదించి రాజుకు సగభాగమిచ్చి మిగిలిన సగమును తాను భుజించెను. స్వామి పుష్కరిణిలో నీటిని తాగి రాజుతో కలిసి తిరిగి చామల తోటకు వచ్చి తన పర్ణశాలకు వెళ్ళెను. రాజు ఆ పర్ణశాలలో ఒక రాత్రి గడిపి తెల్లవారిన తరువాత లేచి తన సైన్యములను కలుసుకుని తన నగరమునకు తిరిగి వెళ్ళెను. తొండమానునితో రేణుకాదేవి పలుకుట. తిరిగి వచ్చు దారిలో రేణుకాదేవి ఉన్న వనమునకు వెళ్ళి అశ్వముపై నుండి దిగి చైత్రశుద్ధ నవమి నాడు రేణుకాదేవిని పూజించెను. అవిస్సులకు తగిన దానిని పరమాన్నము, పాయసమును, ఎన్నో బహుమతులతో, జంతువుల మాంసముతో, ధూపము, దీపములతో సమర్పించెను. సారాయితో నిండిన 100 కుండలను సమర్పించెను. ఆ సారాయి జాజిపూల వాసన కలిగి ఉండెను. ఈ విధముగా అర్చింపబడిన దేవి మిక్కిలి సంతోషించి రాజుకు వరమిచ్చెను. ఒక పురుషునిపై దేవి ఆవేశించి రాజోత్తమునితో పలికెను. ఓ రాజా, విను, నీ రాజ్యము ఇకపై ఎటువంటి ఆటంకములు లేనిదగును. ఓ రాజా, నీ పేర ఇక్కడ రాజధాని నిర్మింపబడగలదు. నా దగ్గరనే నీవు ఎంతో కాలం రాజ్యం చేయగలవు. ఓ అనఘా, నీకు దేవదేవుని అనుగ్రహం కలుగగలదు అని వరమునిచ్చి ఆ పురుషుని వదిలివేయగా అతడు తిరిగి స్వస్థుడయ్యాను. రేణుకాదేవి నుండి ఆ వరమును పొంది సుఖముని ఆశ్రమమునకు వెళ్ళెను. సుకుడు వర్ణించిన పద్మ సరోవర మహత్యము.
మునికి నమస్కరించి అతడిచే పూజింపబడి మిక్కిలి సంతోషించెను. తరువాత, ఓ ముని, నాకు సరస్సు యొక్క మహత్యమును తెలుపుము అని అడిగెను. శుకుడు చెప్పెను. పూర్వము దుర్వాసుని శాపము వలన పద్మాక్షునికి మిక్కిలి ఇష్టురాలైన లక్ష్మి విష్ణువుతో కలిసి భూమికి దేవలోకము నుండి అవతరించెను. మహేశ్వరి అయిన ఆ లక్ష్మి కాంచన పద్మము అను పేరుగల ఈ సరస్సును చేరి 10,000 దివ్య సంవత్సరములు తపస్సు చేసెను. అప్పుడు దేవతలు విష్ణువుతో కలిసి ఉన్న లక్ష్మికై వెదకుచూ ఇంద్రునితో కలిసి ఈ సరస్సు వద్దకు వచ్చిరి. బంగారు కమలము నందు విష్ణువుతో కలిసి ఉన్న లక్ష్మిని చూచి సంతోషించి వారికి నమస్కరించి చేతులు జోడించి కమలమును చేత ధరించి ఉన్న అన్ని లోకములకు తల్లి అయిన లక్ష్మీదేవిని ఇంద్రునితో కలిసి స్తుతించిరి. దేవతలు చేసిన లక్ష్మీ స్తుతి: ఓ లోకమాత, బ్రహ్మమాత, పద్మనేత్ర, పద్మముఖి, నీకు నమస్కారం. ప్రసన్నమైన ముఖపద్మము కలదాన, పద్మకాంతి కలిగిన దాన, బిల్వవనములో నివసించుదాన, ఓ విష్ణుపతి పత్ని, నీకు నమస్కారం. విచిత్రమైన పట్టు వస్త్రములు ధరించుదాన, విశాలమైన జగ్నస్థలము కలదాన, పండిన మారేడు పండు వంటి దృఢమైన ఉన్నతమైన స్థనములు కలదాన, నీకు నమస్కారం. ఎర్ర తామరల వంటి పాదములు కలదాన, ఓ శుభ, చక్కని అంగదములు, కేయూరములు, కాంచి నూపురములచే ప్రకాశించుదాన, యక్షగర్ధమము శరీరమంతటా అలదుకొన్నదాన, కటకములచే ఉజ్వలముగా ఉన్నదాన, మాంగళ్యము మొదలైన వివిధములైన ఆభరణములచే ముత్యాల హారములచే అలంకరింపబడిన దాన, చెవి కమ్మలచే శిరోభూషణములచే ప్రకాశించుచున్న ముఖాంబుజము కలదాన, పద్మమును అస్తమునందు ధరించిన దాన, నీకు నమస్కారం. హరికి మిక్కిలి ఇష్టురాల, అనుగ్రహింపుము. రుక్ యజుస్ సామ విద్యల రూపమా, నీకు నమస్కారం. మమ్ము కాపాడు. సాగరమునందు పుట్టినదాన, నీ కృపా కటాక్షములచే వీక్షింపుము. నీ చూపును పొందినవారు బ్రహ్మత్వమును, ఇంద్రత్వమును, రుద్రత్వమును పొందుచున్నారు. శుకుడు ఇట్లు చెప్పెను అని స్తుతింపబడినదై విష్ణు వక్షస్థలమునందుండు ఆ లక్ష్మీదేవి విష్ణువుతో కలిసి దేవతలకు కనిపించి ఇంద్రాదులు చేసిన స్తుతికి ఆనందించి లక్ష్మీదేవి పలుకుట: దేవతలకు శత్రువులైన వారిని సంహరించి మీ స్థానములను పొందుదురుగాక. ఎవరైతే తమ స్థానమును కోల్పోయేదరో అటువంటి వారు మానవులైనప్పటికీ మీరు చేసిన ఈ స్తోత్రము చేత నన్ను స్తుతించి వారి స్థానములను పొందగలరు. అఖండములైన మారేడు దళములచే నన్ను అర్చించి ధర్మార్థ కామ మోక్ష రూపములను పొందుదురు. ఈ పద్మ సరస్సును చేరి ఎవరైనా విష్ణువల్లభ అయిన నన్ను స్తుతించి ఇందు స్నానము చేసినచో వారు సంపదలను, దీర్ఘాయుష్యును, విద్యను, మంచి వర్చస్సు కల కుమారులను పొంది అన్ని భోగములను అనుభవించి చివరకు మోక్షమును పొందుదురు అని వరమిచ్చి దేవి విష్ణువుతో కలిసి గరుడునిపై వైకుంఠమునకు వెళ్ళిపోయెను. శ్రీ స్కాంద మహాపురాణమందలి 2వ వైష్ణవ ఖండమున శ్రీ వెంకటాచల మహత్యమందలి 9వ అధ్యాయము సమాప్తం. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.